ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్కు పంపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే ఓటమి పాలవడమే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గమైన కొళత్తూరులో పరాజయం చెందడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రిక్ కజకం అభ్యర్థి విఎస్ బాబు ముఖ్యమంత్రి స్టాలిన్పై 8,795 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. నైతిక బాధ్యత వహిస్తూ స్టాలిన్ తప్పుకోవడంతో డీఎంకే ఇప్పుడు తన తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే గెలిచిన ఎమ్మెల్యేలతో స్టాలిన్ భేటీ కానున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఎన్నుకునే యోచనలో పార్టీ ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు విజయాన్ని అందుకున్న తమిళగ వెట్రిక కజకం అధినేత విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న డీఎంకేకు ఊహించని షాక్ తగిలింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. కాసేపటి క్రితమే తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్కు పంపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే ఓటమి పాలవడమే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గమైన కొత్తూరులో పరాజయం చెందడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రిక్ కజకం అభ్యర్థి విఎస్ బాబు ముఖ్యమంత్రి స్టాలిన్పై 8,795 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. నైతిక బాధ్యత వహిస్తూ స్టాలిన్ తప్పుకోవడంతో డీఎంకే ఇప్పుడు తన తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే గెలిచిన ఎమ్మెల్యేలతో స్టాలిన్ భేటీ కానున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఎన్నుకునే యోచనలో పార్టీ ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు విజయాన్ని అందుకున్న తమిళగ వెట్రిక్ కజకం అధినేత విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, చెప్పండి, ఎలా ఉంది తమిళనాడు రాజకీయ పరిస్థితి? ఎస్ లక్ష్మీనాథ్, మీరు ఇందాక అన్నట్టు తమిళనాడులో బలమైన పునాదులు ఉన్నటువంటి ద్రవిడ మున్నేట్ర కజకం డిఎంకే పార్టీ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం అనేది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వానికే కాకుండా ఆ పార్టీ కూడా ఒక పెద్ద ఎదురుదెబ్బగా మనం అనుకోవచ్చు. ఇది ఒక కేవలం ఓటమి మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయాలనే మాత్రమే కాకుండా దేశ రాజకీయాలకే ఈ తమిళనాడు రిజల్ట్ అనేది ఒక కొత్త శకం స్టార్ట్ అయింది అనుకోవడానికి ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు. ముందుగా మనం చెప్పుకుంటే ఏదైతే టీవీకే అధినేత ఉన్నాడో నటుడు విజయ్ ఈ తమిళగ వెట్రిక్ కజకం టీవీకే ఒక అత్యద్భుతంగా నిన్న ఎలక్షన్స్ లో ఆ రిజల్ట్ లో లీడ్స్ సాధిస్తూ 108 సీట్లు సాధించడం జరిగింది. మొదటి ప్రయత్నంలోనే ఏదైతే టీవీకే పార్టీ పెట్టినటువంటి అనతి కాలంలోనే కేవలం 2 సంవత్సరంలోనే అతిపెద్ద పార్టీగా తమిళనాడులో అవతరించిందని చెప్పుకోవచ్చు. ఇది దశాబ్దాలు ఉన్నటువంటి ఏదైతే 76 సంవత్సరాలు ఉన్నటువంటి డిఎంకే, అదేవిధంగా 54 సంవత్సరాలు ఉన్నటువంటి ఏఐడిఎంకే అంటే అన్నా డిఎంకే 2 పార్టీల రాజకీయాలను కూడా టీవీకే పార్టీ మొత్తం మార్చేసిందిగా మనం చెప్పుకోవచ్చు లక్ష్మీనాథ్. అదేవిధంగా స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైనటువంటి కొలత్తూరులో ఓడిపోవడం ఏదైతుందో ఇది కేవలం తమిళనాడు రాజకీయమే కాకుండా దేశ రాజకీయాలు మొత్తం కూడా ఆలోచింపేలా చేసింది స్టాలిన్ ఓటమి కూడా. ఎందుకంటే ఒక సీఎం క్యాండిడేట్ తన సొంత కాన్స్టిట్యున్సీ టీవీకే అభ్యర్థి పైన ఓడిపోవడం జరిగింది. అది కూడా 8,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోవడం. స్టాలిన్ అనేటువంటి నాయకుడు కొత్త నాయకుడు ఏం కాదు. డిఎంకే పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి అనుభవం ఆయన సొంతం. దశాబ్దాల కాలంగా ఆయన ఒక మాస్ లీడర్ గా గుర్తింపు పొందడం జరిగింది. ఆయన చాలా మంది కూడా ఒక కార్యకర్తలు దేవుళ్ళ కొలుస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి కూడా ఓడిపోవడం, ఒక ఎమ్మెల్యేగా ఓడిపోవడం అనేది చాలా మంది కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దెబ్బతో వెంటనే ఆయన నైతిక బాధ్యత వహించడం జరిగింది. సో ఈ ఏదైతే డిఎంకే పార్టీ ఓడిపోవడము, అదేవిధంగా
ఇంత దారుణ సిచ్యువేషన్ రావడానికి కారణం ఇదంతా కూడా నాదే తప్పు అంటూ నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. గవర్నర్ కూడా ఆ లేఖను పంపించడం జరిగింది. ఇది ఏదైతే తన సొంత కాన్స్టిట్యున్సీ లో ఓడిపోవడం ఏదైతుందో ఇది తన రాజకీయ జీవితంలోనే ఇది అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకుంటే తమిళనాడులో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆయన పైన చాలా వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు డిఎంకే అధినేత స్టాలిన్. సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఉన్నటువంటి అసంతృప్తి ఏవైతుందో ఇది డిఎంకే ఓటమికి కారణమైంది. దాన్ని అంతా కూడా క్యాచ్ చేసుకున్నాడు టీవీకే విజయ్. ముఖ్యంగా యువత అదేవిధంగా మహిళల ఓట్లు రాబట్టుకోవడంలో విజయ్ పార్టీ టీవీకే ఒక అద్భుతమైనటువంటి స్టాండ్తో ముందుకెళ్ళింది, స్ట్రాటజీతో ముందుకెళ్ళింది. ఈ వ్యతిరేకత ఓటును అంతా కూడా వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు టీవీకి అని చెప్పేసి మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే ప్రతిపక్ష నేతగా ఆయన ఓడిపోవడం జరిగింది. డిఎంకే అధినేత స్టాలిన్ ఓడిపోవడంతో ప్రతిపక్ష నేతగా తన కుమారుడు సినీ నటుడు అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ కి ప్రతిపక్ష నేతగా ఇచ్చేందుకు డిఎంకేలో ఎవరైతే గెలిచారో ఎమ్మెల్యేలు వారందరితో సమావేశం కావడం జరిగింది. అదే విధంగా రాబోయే రోజుల్లో ప్రతిపక్షంలో ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తామంటూ కూడా ఆయన ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పార్టీలో ఇతర కుటుంబ సభ్యుల ప్రాధాన్యత కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ ఎవరైతే స్టాలిన్ కుమారుడు ఉన్నాడో ఆయన ఎదుగుదల ఒక్కసారిగా అంత హైప్ క్రియేట్ కావడంతో సో వీళ్ళు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు అని చెప్పేసి ఒక ప్రజల్లో ఒక ఈ భావం కలిగింది. ఈ భావాన్ని ఓటమి కూడా కారణమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే డిఎంకే 59 సీట్లతో బలమైన ప్రతిపక్ష పాత్ర అయితే అక్కడ పోషించేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. స్టాలిన్ ఇప్పటికే ఓటమిని అంగీకరించాడు. ప్రజల కోసం పోరాడదాం చేస్తామంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ స్టాలిన్ అయితే ఊహించలేదు. స్టాలిన్ ఎట్టి పరిస్థితుల్లో ఊహించుకోలేదు. ఎందుకంటే 2021లో డిఎంకే పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సో అక్కడ ద్రవిడ పాలన పేరుతో తమిళనాడులో అభివృద్ధి మేము చేస్తున్నాం కాబట్టి ప్రజలు మాకే పట్టం కడతారని చెప్పేసి ఆయన అనుకున్నాడు. అదేవిధంగా 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా డిఎంకే పార్టీ క్లీన్ స్వీప్ ఇచ్చింది. మొత్తం అన్ని కూడా గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో 2026లో కూడా మేమే పక్క గెలుస్తామనేటువంటి ఆయన ఊహించాడు. అది కాస్త ప్రజలు మాత్రం దాన్ని అహం అనుకున్నారు. అనుకొని టీవీ రూపంలో ఇది ఒక కొత్త శక్తి వారి లెక్కను కూడా పూర్తిగా మార్చేసిందని చెప్పేసి మనం అనుకోవచ్చు లక్ష్మణ్. సో మొత్తానికైతే ప్రస్తుతం తమిళనాడులో టీవీకే పార్టీ అధికారాన్ని చేపట్టే విషయంలో అడుగులు వేస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అదేవిధంగా పిఎంకే సపోర్ట్ తీసుకొని వాళ్ళు అసెంబ్లీలో వెళ్ళేటువంటి అడుగులైతే వేస్తా ఉన్నారు. ఎందుకంటే స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. 118 సీట్లు అక్కడ వస్తే ప్రభుత్వాన్ని ఎవరి సపోర్ట్ లేకుండా వాళ్ళు కూడగట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే 108 సీట్లు మాత్రమే సాధించింది టీవీకే పార్టీ. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ అనేది దాటలేదు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అదేవిధంగా పిఎంకే సపోర్ట్ తీసుకొని సీఎం గా విజయ్ అసెంబ్లీలోకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కానీ స్టాలిన్ అయితే ఇప్పటికే రాజీనామా చేయడం జరిగింది. నైతిక బాధ్యత వహించాడు. కానీ ప్రతిపక్ష నేతగా తన ఎమ్మెల్యే ఓడిపోడు కాబట్టి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కి ఇచ్చేటువంటి అంశంలో డిఎంకే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలతోని ఆయన ప్రస్తుతం ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని వారందరితోనైతే డిస్కషన్ చేసుకుంటున్నారు. ఈ నిర్ణయం తీసుకైతే అడుగులు వేస్తున్నారు లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ అనిల్.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్ రాజకీయాల్లో కీలక అడుగు పడబోతుంది. మరికొద్ది రోజుల్లోనే పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. ఈ నెల 9వ తేదీన బెంగాల్ నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. మే 9న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. బెంగాలీ ప్రజల మనోభావాలకు సంస్కృతికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ సరిగ్గా అదే రోజున ప్రమాణ స్వీకారం నిర్వహించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ ఏర్పాట్లపై చర్చించేందుకు బెంగాల్ బీజేపీ కీలక నేత